అవును, డెఫినెట్ గా మెచ్చుకోవాలి. మాయా, ఏంటమ్మా ఇలా రా. సౌమ్య, ఇలా రామ్మా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అవును, ఇదో పెద్ద డిస్నీ ల్యాండ్. అంతా తిరిగి చూసి జురాసిక్ పార్క్ నుంచి వస్తున్నాం. ఏమ్మా, తరతరాలుగా ఉన్న అదే తాటితోపు, అదే రాముల వారి గుడి, ఇంకెక్కడికి వెళ్తాం? ఏమే, సుందర్ కనిపించాడా? ఏమిటమ్మా ఆ పిచ్చి ప్రశ్న? తను మనతోనేగా ఉన్నాడు. అది కాదే, సుందర్ని ఒంటరిగా కలిసావా అని అడిగాను. అమ్మా, నువ్వు నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. నేను అటువంటివి చేయను. ఏమే, వాడి దగ్గర వగలు చూపించమన్నానా? కాదే, వాడి మనసులో ఎలాగైనా చోటు సంపాదించుకో అన్నాను. బంధం తెగిపోకూడదు కదా, అందుకే నా బాధ. అమ్మా, నీ పద్ధతి నాకే అసలు నచ్చలేదమ్మా. వాడు నీ మేనమావే. నేనెంతో నాగరికంగా పెరిగిన దాన్ని ఈ మేనమామ వంకతో నా గొంతు కొయ్యకు. ఏమిటి సౌమ్య ఆ మాటలు? నేను నీ మెళ్ళో 3 ముళ్ళు వేయించడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాను. నువ్వేమో అపశకునంలా గొంతు కొయ్యకొని మాట్లాడుతున్నావు. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో, తెలిసిందా? చూసావా, వాళ్ళు ఈ విషయమే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో విందాం పదా. చెప్పిందంతా గుర్తుంది కదా? ఆ మీనాక్షి భలే అందంగా ఉంది కదూ. బ్యూటిఫుల్. తను కూర్చున్న ఫోజ్ చూస్తేనే తను చక్కగా డాన్స్ చేస్తుందని అర్థమవుతుంది కదా. నేను సుందర్ తన్ని చూసి కన్ను కొట్టడం చూశాను. ఏమిటి మీరనేది? మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సేకరించిన విషయాలు, ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా నిజమే. మేమిద్దరం చూసాం. దాన్ని చూసారా, వాళ్ళని చూసారా? ఇద్దరిని ఒకటిగా చూసాం. సులోచన, మరింట్లో దీని గురించి ఎవరూ మాట్లాడడం లేదు. అంతా బెల్లం కొట్టిన రాళ్ళలా ఉన్నారు. మిగిలిన విషయాల్లో అంతా మాట్లాడతారు. దీని గురించి ఇరుగు పొరుగు వాళ్ళ పాటి కూడా ఇంట్లో వాళ్ళు బయటకు రానివ్వలేదు. అమ్మ ఈ మధ్య గుంబనం నేర్చుకుంది. నువ్వు ఓసారి విశాలను కదిలించి చూడు. కోకిల మాత్రం కొద్దిగా మాట అందించింది. దీన్ని మనం తేలిగ్గా తీసుకుంటే తర్వాత మిగతా వాళ్ళందరూ ఒకటైపోయి మన చెవులకు తాటాకులు కడతారు. గౌరత్తకి చెప్పిందేగా సుందరకైనా. ఏ కోకిల, నువ్వు మీ ఆయన ముంబై ఎప్పుడొస్తారు? రావాలనే ఉందక్క. అదిగో ఆయనే వచ్చారు. రండి మరిది గారు, కూర్చోండి. అవును, ముంబైలో బ్రాంచ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఓపెన్ చేద్దాం. ఇప్పుడేగా మొక్క నెట్టం, దానికి కంచె వేసి, డిపాజిట్స్ డబ్బుని ఎరువుగా వేసి, నా శ్రమను నీరుగా పోసి, అది బాగా ఎదిగిన తర్వాత ఇండియాలో ఉన్న మేజర్ సిటీస్ అన్నిట్లోనూ బ్రాంచెస్ ఓపెన్ చేసేస్తాను. ఆలోగా నరికేశారంటే? కంపెనీ బ్రాంచెస్ గురించి మాట్లాడుతుంటే ఆ అపశకునంలో ఎలా మాట్లాడుతుందో చూడు. నేనన్నది అమ్మతో. పెరట్లో అరటి చెట్టు గెల వేసింది. ఎవరినైనా పిలిపించి గెల కోయించి చెట్టు నరికేయించు అన్నాను. అవును, ముంబై లైఫ్ ఎలా ఉంటుంది? మరీ మెకానికల్ కాదు. ఏం చెప్పమంటారు? అక్కడ 24 గంటలు పనిచేయడం వల్ల టైం గడవడమే తెలీదు. ఇక్కడ కూర్చొని మెక్కే వాళ్ళకి ఆ కష్టం అంతా. కష్టాన్ని అనుభవించి చెప్తున్నట్టుగా ఉంది. మరిది గారు, మీకో విషయం తెలుసా? రోజు ఉదయాన్నే మా ఇంటి ముందు నుంచే ఐశ్వర్యారాయ్ జాగింగ్కి వెళ్తుంది. ఐస్ని నేను అడిగానని చెప్పండి. వాళ్ళ నాన్న ఆయన కూడా అడిగానని చెప్పండి. విశాల, మీ ఆయన నిన్నెప్పుడు అమెరికా తీసుకెళ్తారు? గ్రీన్ కార్డు రాగానే అమెరికాకి వీసా తీసుకుని వెంటనే వెళ్ళిపోతాను. గ్రీన్ కార్డు లేకపోతేనే గ్రీన్ ఇన్లైన్ కవర్లు దొరుకుతాయిగా. కోకిల, ఆవిడ అమెరికా గురించి చెప్తుంటే నువ్వు అమలాపురం గురించి అంటున్నావు. నన్ను మీరు ఎగతాళి చేస్తున్నందుకైనా మీ అందరి మొహం మీద కొట్టినట్టు నేను ఒక్కసారైనా అమెరికా వెళ్ళి రాలేదంటే నా పేరు విశాలే కాదు. నువ్వు వెళ్ళకూడదని ఎవరన్నారు? త్వరగా పోవాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను. నన్ను ఊరికి పంపించాలని నీకేమిటంత తొందర? ఏమిటండి, వద్దంటే వెళదానంటారు, వెళ్ళమంటే వద్దంటారు. ఏమీ కోకిల, మీ ఆయన కంపెనీ మొదలు పెట్టారో లేదో నిన్ను పట్టుకోలేకపోతున్నారట. రోజుకో రకం చీర, రకరకాల నగలు కూడా పెట్టుకుంటున్నావట. ఉన్నాయి, పెట్టుకుంటున్నాను. దాన్ని చూసి ఎవరైనా ఏడిస్తే వాళ్ళ కళ్ళే పోతాయి. నేను నీ గురించి ఏమి చెప్పలేదు తల్లి. నువ్వు చెప్పేవని నేను అనలేదే. ఏయ్, ఏమిటి అక్కా చెల్లెల్లో భేదభావం ఉండొచ్చా? మన చెల్లెలు బాగుందంటే అది మనకే కదిటే గొప్ప. అది అలా ఉంచు. అవును, ఎప్పుడు కారు కొనబోతున్నావు? కారు కాదు, ఇల్లు కొనబోతున్నావు. ఎక్కడా? పట్నంలో కొనబోతున్నారా? చా చచా, చెడిన వాడే పట్నం వెళ్ళాలంటారు. నేను పట్నంలో చెడిపోయి ఇక్కడికి వచ్చి బాగుపడ్డాను. సిటీ లైఫ్ మహా బోరు.
మనం తాగే నీళ్ళ నుంచి పీల్చే గాలి వరకు అన్ని డబ్బులు ఇచ్చే కొనుక్కోవాలి. మీరు చెప్పేదాన్ని బట్టి వేరు కాపురానికి సిద్ధమైనట్టుగా అనిపిస్తోంది. చచ్చా, నువ్వు అపార్థం చేసుకున్నావు. ఇల్లు కొనబోతున్నావు అన్నాను కానీ కొనే ఇంట్లో ఉండబోతున్నావు అని చెప్పలేదే. విశాల, నువ్వు త్వరగా అమెరికా వెళ్ళి ఓ మంచి ఇల్లు కొనుక్కోవే. అమెరికా వెళితే కదా ఇల్లు కొనడానికి. అది సరే, మీ ఫ్యూచర్ గురించి అందరూ కలిసి మాట్లాడుకున్నారా? ఏది, సుందర్ పెళ్లి విషయమేనా? ఏం చేయను, నా చెల్లెలు నాతో పోటీగా కూతుర్ని కన్నదిగా. ఆ విషయం కాదు, లాయర్ తరచూ ఇంటికి వస్తున్నారు, తాతయ్య రహస్యంగా విల్లు ప్రిపేర్ చేస్తున్నారు. విషయం ఏమిటో చెప్పండి, నేనే మాట్లాడతాను. మరొకరి సొమ్ముని మనం ఎందుకు ఆశించాలి? నాకు ఆ ఉద్దేశమే లేదనుకో. అది కాదక్కయ్య, తాతయ్య. తాతయ్య వస్తున్నారు. మనం అందరూ ఇలా కూర్చుని మాట్లాడుతుంటే తప్పుగా అనుకోవచ్చు. మన పిల్లల మధ్య ఇంత సఖ్యత ఏమిటా అని అనుమానం రావచ్చు. అక్క, తర్వాత మాట్లాడుకుందాం రా. సరే మరిది గారు, తర్వాత సరే. మాట్లాడుకుందాం. పిచ్చిదానా, మనం అనుభవిస్తున్నంత మరొకరి సొమ్మేనే. నువ్వు నీతులు చెప్తున్నావా? చదువుకోవడానికని తీసుకొచ్చి వైకుంఠపాడి ఆడుతోందే. ఆ కాలంలో వైకుంఠ ఏకాదశి నాడు జాగారం చేయడం కోసం వైకుంఠపాడి ఆడుకునేవాళ్ళం. ఎక్కడ పాము కరుస్తుందోనని భయంగా ఉంది. రెండు పడిందంటే పావుతో దిగిపోతావు. ఎక్కే నిచ్చెనలు చిన్నవిగా ఉన్నాయి, కరిచే పాములు పెద్దవిగా ఉన్నాయి. ఎందుకు మధ్య అలా వేశారు? నిచ్చెన ఎక్కడానికి మాత్రమే, కాల్తో తనడానికి కాదు. ఏ కష్టం లేకుండా అదృష్టంతో ఎక్కి దిగేటప్పుడు కింద పడితే దెబ్బ తగులుతుందని తెలుసుకునేలా నిచ్చెన కింద గడియలో బొమ్మ వేసుంటుంది. పావుకేంటి అర్థం? పెద్ద పామే అన్నిటికన్నా ముఖ్యం. అదే మనం పూర్వజన్మలో చేసుకున్న పాపం. చిన్న చిన్న పావులన్నీ రోజు మనం చేస్తున్న పాపాలు, మానసికంగా చేసే పాపాలు, గ్రహచారం. ఇలా పాపాల్ని పావుల రూపంలో వేశారు. వెన్న దొంగిలించిన కృష్ణుణ్ణి ఓ గోపిక వెన్నంటి వెళ్ళింది. కృష్ణుడు ఉన్నట్టుండి మాయమయ్యాడు. అతన్ని వెతుకుతున్న గోపిక నేలపై ఉన్న శ్రీకృష్ణుని అడుగుజాడల్ని గమనించి వెతుకుతూ వెళ్ళింది. కృష్ణుడు ఓ చెట్టు మీద కూర్చొని ఉండడం గమనించింది. అతని బుజ్జికాడను గట్టిగా పట్టుకొని, నీ అడుగుజాడల వల్లే నువ్వున్న చోటుని తెలుసుకొని నిన్ను కనిపెట్టాను అంది. అందుకు శ్రీకృష్ణుడు నవ్వి, నా అడుగుజాడల్ని నమ్మి వచ్చిన వాళ్ళే నా చరణాలను చేరుకుంటారు అన్నాడు. అదే పరమపదం అన్నాడు. అందుకేనమ్మా, గడులన్నిటినీ దాటిన తర్వాత వైకుంఠం వెళ్ళేటప్పుడు దాయం వేసి ఒక్కో గడియ మాత్రమే దాటగలుగుతాం. ఈ ఆటలో ఎన్ని విషయాలున్నాయా? ఈ ఆటలో మన జీవితాలకే అర్థం దాగుంది. అవును, పరీక్షలో వైకుంఠపాళి ఆట గురించి అడుగుతారా? పాఠాలు చదవంటారా? తెలుసుకుందామని. నేను మిమ్మల్ని ఒకటి అడిగి తెలుసుకోవాలి. కాలేజీకి వెళ్లకుండా ఇద్దరు ఇక్కడే ఉన్నారేమిటి? చదువుకోవడానికే సెలవులు ఇచ్చారు. మరి పుస్తకాల్ని చేత్తో కూడా తాక్కుండా ఇదాడుతూ కూర్చున్నారు. ఇంద్రాణి, ఈ యువరాణితో కలిసి నువ్వు టైం వృధా చేసుకోకు. చదివి బాగుపడే మార్గం చూసుకో. ఇద్దరు వెళ్ళి చదువుకోండి. మీరిద్దరూ మీ తల్లుల్ని ఒక్కసారి మనసులో తలుచుకుంటే చదువు అదే వచ్చేస్తుంది. మీనాక్షి, మీ అమ్మాజీకి ఆదరించడం తెలుసు, ఆదరించడం తెలుసు. ఆనకట్టే నిలిచి వెలుగుగా వచ్చే సమస్యల్ని అడ్డుకోవడమో తెలుసు. ఇదిగో. విశాల, ములక్కడలు పులిసిపెట్టి. మన నాన్న తాతయ్య ఏం చెప్పినా సరే సరే అని గంగిరెద్దులో తలాడిస్తారు. తాతయ్య ఇంకా పవర్ వదులుకోకుండా కమాండింగ్ తోనే పని సాధించాలనుకుంటున్నారు. అమ్మ గురించి అనడానికే ఉంది. వంటిల్లే ప్రపంచం అనుకుని జీవించడం ఆవిడ అలవాటు. సరేలే, ఎందుకో లాయర్ గారు వచ్చారని కోదన్నని చెప్పాడు. లాయర్ రావడం వల్లే ఇంట్లో అందరం కంగారు పడాల్సి వచ్చింది. మన నాన్నకు కూడా తెలీదు. లాయర్ వచ్చి రాగానే రూమ్ లోకి తీసుకెళ్లి రహస్యంగా మాట్లాడారు. ఏం మాట్లాడారు, విషయం ఏమిటని ఎవరైనా కనుక్కోకూడదు. గాయత్రి లోపల కాఫీ తీసుకువెళ్ళింది. ఆవిడ గారు మాట్లాడితే ముత్యాలు రాలుతాయనుకుంటుందిగా.
అవును, తాతయ్య ఏమో దాన్ని తెగమెచ్చుకుంటూ ఉంటారు కదా. సరేనే, విషయం ఏమిటి? విల్లు రాయడానికే పిలిపించారనుకుంటాను. కావచ్చు, తాతయ్య మహా తెలివైనవాడు కదే. ఆయన పెద్దవారయ్యారుగా, తర్వాత మనం ఇబ్బంది పడకూడదని ముందుగా ఏర్పాటు చేస్తుంటారు. పిత్రార్జితమైన ఆస్తిలో మగపిల్లలతో పాటు ఆడపిల్లలకే హక్కుంది. తాతయ్య విల్లు రాయకపోయినా చట్ట ప్రకారం మనకే వచ్చి తీరుతుంది. నువ్వొకదానివి. ఇక్కడ మాటల వరకే కోదండంతో సంబంధం. తాతయ్యకి కోదండం అంటే ఏమాత్రం ఇష్టం లేదు. సుందరేశ్వరుడు ఆ మనోహరి మనవరాలతో కనిపించాడని కోదండం కూడా చెప్పాడు. ఈ మాట పుకారు కాదా? తాతయ్య ఎవరితోనూ అనలేదు కానీ అది కూడా ఆలోచించే ఉంటారు. తాతయ్య ఇంకో డైరెక్టోరియల్ టచ్ ఇచ్చారు. అదే కంగారు పెడుతోంది. ఏమిటి? పోయిన శుక్రవారం ఓ పెద్ద తిరుపతి లడ్డు తీసుకొచ్చి తాతయ్య చేతికిచ్చారు. ఎవరో తెలుసా? ఆ లాయరే స్వామివారికి కళ్యాణం చేయించానని చెప్పి ఓ కళ్యాణ లడ్డు తెచ్చిచ్చారు. తాతయ్య హాల్లోనే ఉన్నారు, మేం పక్క గదిలో ఉన్నాం. గాయత్రిని పిలిచి ఇదిగో వాటాలు వెయ్యి అన్నారు. గాయత్రి కూడా ఎప్పట్లాగే 6 వాటాలు వేసింది. అది మనకు అలవాటేగా. 6 వాటాలే వేస్తాం. ఎవరు దగ్గర లేకపోతే అది అందరం పంచుకుంటాం. వాటాలు వేసినప్పుడు 6 వాటాలుగానే వేస్తారు. ఆ విధంగానే వేసింది గాయత్రి. ఎన్ని వాటాలు వేసావమ్మా అని అడిగారు తాతయ్య. 6 అంది గాయత్రి. 6 నేను అనుకున్నాను. నేనెవరని అడిగితే అప్పుడేం చేయాలి? నేనెవరినో తెలియజేయాలిగా. నువ్వు 2 వాటాలు వెయ్యి, నీకొకటి నీ తమ్ముడికొకటి అని ఖచ్చితంగా చెప్పారు. నా గుండె గుబేలు మందక్క. ఇదే ఆ టెక్నికల్ పాయింట్. ఇది గాయత్రికి చెప్తున్నట్టుగా లాయర్ గారికి సూచనలు ఇచ్చారు. అవునులే, ఆయన మనకి చాలా ఖర్చు చేశారు. విశాలాక్షకి వాళ్ళ ఆయన రాకపోకల ఖర్చు లెక్కలో జమ చేసుంటారు. కోకిలకి పిల్లలు లేరు, కోదండం సంపాదిస్తున్నాడు. గాయత్రిని ఆయన ఎప్పుడూ ప్రత్యేకంగానే చూస్తుంటారు. సుందరేశ్వరుడు వంశోద్ధారకుడు. అడిగేదే ఉంది. ఇప్పుడు నువ్వు అనేదేమిటి? తాతయ్య చేసింది కరెక్ట్ అంటావా? తాతయ్య మనస్తత్వం చెప్పాను. మొత్తం 2 వాటాలు చేస్తే మనకే ఉంటుంది. చేతికి చెప్ప. ఎవరి చేతికి చెప్పా? మా చేతికా? అయ్యో, కోకిల కాటుకు పట్టడానికి అన్నీ సిద్ధం చేసుకుందట. గూట్లో కొబ్బరి చెప్పు ఉంది, పట్టరమ్మంది. నేను గూట్లో చెప్పా అంటే మీకు చేతికి చెప్పా అన్నట్టు వినిపించింది. తాతయ్య ఇంక్ పెన్ అడిగారు. మీ దగ్గరుందా? లాయర్ వచ్చాడేమో. కాదు, శ్రీరామ్ జయం రాయడానికి. ఆల్ సిస్టర్ ఇన్ లాస్, మీ అందరికీ చిన్న అడ్వైస్. మీరంతా డొంక తిరుగుడు మానేసి డైరెక్ట్గా తాతయ్య దగ్గరికి వెళ్ళి అందంగా ప్రేమగా మాట్లాడి ఆయన మీ దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఆయన నాతో ఓ రోజు అన్నారు, ఓ ట్రస్ట్ ఓపెన్ చేసి నా ఆస్తంతా ధర్మకార్యాలకు వినియోగిస్తానని. చేసే ధర్మాన్ని మనవరాళ్ళకి చేయొచ్చుగా, బయట వాళ్ళకి ఎందుకు? బయట వాళ్ళకి చేస్తేనే అది ధర్మం, మన వాళ్ళకి చేస్తే అది కర్మ. ఏమంటారు? ఏమిటే ఇది? ఆస్తి దక్కేట్లేదు. మురికి మొత్తం ఒక చోట చేరింది. అందుకే అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా మురికిని వదిలిస్తూ ఉండాలి. ఏది? ఇక్కడున్న 2 శుభ్రం చేసేలాగా పైనుంచి 2 దిగబడ్డాయిగా. అయినా వాళ్ళ సంగతి మీకెందుకు? నా సంగతి మాత్రం చూడండి. నీ సంగతి సరేవే, అవి గట్టి పిండాలు. చిరిగినా చిరుగుతాయే తప్ప మురికి వదలదు, వాళ్ళు వదలరు. అవును, చాట్లో ఏమిటి అంత చెత్త? అప్పుడప్పుడు శుభ్రం చేసుంటే ఇంత చెత్త చేరుండేదా? ఇదంతా మా అమ్మ సేకరించిన చెత్త. ఇంట్లో చెత్త, వీధిలో చెత్త, కొని తెచ్చుకున్న చెత్త అంతా ఒకటిగా చేరింది. అవును, ఇప్పుడు చెత్తతో ఎవరిని కంపేర్ చేస్తున్నావు? మీరెవరినైతే మురికితో కంపేర్ చేశారో వాళ్ళని. పర్వాలేదే, పోటీదానివైనా గట్టిదానివే. స్మార్టీ, యు ఆర్ నాటీ. అవును, ఎందుకు మనలో ఈ పోటీ? నేను చెప్పింది వినడం మీ డ్యూటీ. ఇలా చూడండి, మనం ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పుకుపోవడం మంచిది. ఏమిటే నువ్వు అనేది? ఎదుటి వాళ్ళని తప్పించేయాలి కానీ తప్పుకు పోకూడదు. మీ ఇద్దరక్కలు తమ కూతుర్ని తీసుకొచ్చారుగా, పోటీ మొదలైందా? ఎవరి కూతుర్ని నా తమ్ముడు తలకు కట్టాలా అని కుట్ర పన్ని చేతలోకి దిగారు. సరే, నువ్వెవరి పక్షం, విశాల్ ఎవరి పక్షం? ఎప్పుడైనా గెలిచే వాళ్ళ జట్టు చేరు. సుందరగాన్ని వీళ్ళు చాలా తక్కువ అంచనా వేశారు. వాడు వెళ్ళే రూటే వేరు. అందుకే చెప్తున్నాను, వాళ్ళని ఎక్కువ రోజులు మనం ఇక్కడ ఉండేవకూడదు. ఏ కొత్త నీరు పాత నీరు కొట్టుకుపోతుందన్న భయమా? కాదండి, నా ప్రాయైనా సరే నరుడి దృష్టికి బద్దలవుతుంది. ఇప్పటికే కళ్ళలో నిప్పులు పోసుకున్నది విశాల. వాళ్ళందరినీ తను జత చేర్చుకొని
నేను మొన్న చేయించుకున్న నగలు చూసి కడుపు మంటతో కుళ్ళిపోతారు తెలుసా? గదిలో టేబుల్ మీద ఇండియన్ హిస్టరీ బుక్ ఉంది. అందులో నేను పెన్సిల్తో అండర్లైన్ చేసిన వర్డ్స్ మాత్రం చదువు. వాళ్ళని ఎలా డీల్ చేయాలో అర్థమవుతుంది. తెల్లవాళ్ళు వ్యాపారస్తుల్లా ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతో వచ్చి ఎలా ఆక్రమించారో, ఏ విధంగా డివైడ్ అండ్ రూల్ పెట్టారో చదువు, అర్థమవుతుంది. ఆ ఊరు వాళ్ళు చేసిందే ఈ ఊరు వాళ్ళం మనం చేద్దాం. నువ్వు వాళ్ళతో ఏమీ గొడవ పడుకో. వాళ్ళ తిక్క ఎలా కుదుర్చాలో నాకు తెలుసు. సుందర్ గారిని వాడు వెళ్ళే రూట్లోనే ఎంకరేజ్ చేసి కృపా సలహా లేకుండా ఎలా ఆట ఆడిస్తానో చూడు. ఆ చెత్త అవతల పడేసి పోవే. మరి మీరు ఇక్కడే ఉన్నారుగా. నన్ను చెత్త అంటావా? పోవే మురికిదానా. ఓం మహాబలాయ నమః ఓం మహాబుద్ధ్యై నమః ఓం మహాసిద్ధ్యై నమః ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం. సుందర్ కూడా వచ్చాడు. ఈరోజు అడిగి తెలుసుకో. అయ్యో, ఇంకేమైనా ఉందా? ఇక్కడుండే గాలికి ధూళికి కూడా చెవులుంటాయి. అతనితో నేను మాట్లాడడం చూస్తే వెంటనే కథలల్లి అంతా చెడగొట్టేస్తారు. ఒంటరిగా కలిసినప్పుడు ఊళ్ళో వాళ్ళ కథలన్నీ చెప్తాడు. ఊరికి వెళ్ళొచ్చిన విషయం మాత్రం చెప్పడం లేదు. నన్ను అడగమంటావా? సరే, వెళ్ళడుగు. సుందర్, ఏయ్ సుందర్, మీనాక్షి నువ్వు శ్రీశైలంలో తెలుసుకున్న విషయం కోసం ఆశగా ఎదురు చూస్తుంది. నేను చెప్పనా, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. ఇంతకీ నువ్వేం చెప్తున్నావో నాకు. ఆ రోజు నా మనసులో ఉన్నది నేను చెప్పాలనుకున్నాను, కానీ తను వినకుండా నిర్లక్ష్యం చేసింది. అందుకని ఈరోజు నువ్వు చెప్పకుండా మీనాన్ని శిక్షిస్తున్నావా? చచ్చా, వెళ్ళిన చోట ముఖ్యమైన విషయాల గురించి మాటల ద్వారా తెలుసుకున్నాను. అవి వినడానికి తనకి ఓర్పు లేదు. తన గుణం గురించి నీకు తెలుసు కదా. నువ్వు నాతో చెప్పు, నేను తనతో చెప్తాను. నేనే తనతో చెప్తానుగా. సుందరం, మీ ఇంటికి ఎవరో పెద్ద మనుషులు నలుగురు వచ్చారు. మీ తాతయ్య గారు నీ కోసం ఎదుగుతున్నారు. అయ్యో, నేను ఇప్పుడు వెళ్ళాలంటే మా తాతయ్య చంపేస్తారు. నేను తర్వాత వచ్చి చెప్తాను. మా తాతయ్య కోపం గురించి నీకు తెలీదు. సుందర్, ఏమైనా చెప్పాడా? ఎక్కడ చెప్పనిచ్చారు? వాళ్ళ ఇంట్లోంచి ఎవరు వచ్చారు, వెంటనే వెళ్ళిపోయాడు. కానీ వాడు చాలా విషయాలు సేకరించాడు నీకు చెప్పడానికి. వెయిట్ చేసి చూద్దాం.